డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. సార్, బంగారం ధరలు మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. 1 lakh వరకు వెళ్ళిపోతుంది 2025 ఎండింగ్లో అని చెప్పుకున్నాం మనం. కానీ అది అక్కడ వరకు కాకుండా రేపో మాపో వెళ్ళిపోయేటట్టే ఉంది. అంటే పరుగులు పెడుతుంది బంగారం. అంటే మధ్యతరగతి వాళ్ళకి ఇదొకటి అందరిని ద్రాక్షలా కూడా మారుతుందా అంటే పడే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మీ అనలైసిస్లో ఏం చెప్తారు సార్? మనం కరెక్ట్గా 4 నెలలు 5 నెలల ముందు మనం నవంబర్ డిసెంబర్లో ట్రంప్ ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేసాం ఈ టాపిక్స్. ఆ రోజు నేను చెప్పుకునే వస్తాను 1 lakh ఎంతో దూరం లేదు. మనం అనుకుంటే ప్రీపోన్ చేశారు, మ్యాచ్లు ప్రీపోన్ చేసినట్టు బంగారం ధర కూడా డిసెంబర్ వరకు కాకుండా ఏప్రిల్ మేలోనే తట్టేట. నేను రానున్న రోజుల్లో ఎస్పెషల్లీ ఇవాళ మనం 21లో ఉన్నాం, 30వ తారీఖు అనుకుంటా అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ ప్రతి ఒక్కరు బంగారు ఇంట్లో తెచ్చుకోవాలని ట్రై చేస్తాం, ఎంతో కొంత కొనుక్కోవాలి అనుకుంటారు. కనీసం 1 గ్రాము. నాకు ఇప్పటికీ గుర్తుంది, 5 years బ్యాక్ 44,900 రూపాయలు ఉండేది తులం బంగారం 24 క్యారెట్. ఈరోజు 99,500 రూపాయలు పర్ తులా 10 grams అయిందంటే ఆల్మోస్ట్ 110% జంప్. జనరల్గా గత రికార్డులో చూసి ఇంత స్పీడ్ జంప్ ఎప్పుడు లేదనుకుంటారు. జంప్ అయింది, పెరిగింది, కానీ దాదాపు 5 years బ్యాక్ అంటే 5 years డబుల్ రియల్ ఎస్టేట్లా పెరిగిపోతుంది కూడా. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బాగా పెరిగేది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఏమైందంటే 3-4 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది. దానికి పోటీగా అది వస్తుంది. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే బిజినెస్ మెన్ కదా, ఏదైనా ప్రాఫిట్స్ ఉండాలి, వాళ్ళ సెగ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అక్షయ తృతీయ తర్వాత కొద్దిగా తగ్గవచ్చు, బట్ అంత అట్లానే 20,000-30,000 ఏం తగ్గదు, మైనర్ డ్రాప్ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ గోల్డ్ని స్థిరాస్తిలాగా ఇది ఒక ఫిక్స్డ్ అసెట్ లాగా చూసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్. అంతకుముందు గోల్డ్ అనేది వాడుకోవడానికి కొనుక్కునేవారు, నిలవకు కానీ ఆర్నమెంట్స్ వాడుకోవడానికి కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా అయిపోయింది. నేను స్టాక్ మార్కెట్ ఎప్పుడేముందో తెలియదు, రియల్ ఎస్టేట్ గత 1 year కొద్దిగా స్లో డౌన్ ఉంది బాగా. మార్కెట్లో ఎవరైతే టర్కీ, చైనా ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా బంగారు నిల్వల్ని, సెంట్రల్ రిజర్వ్స్ అంటారు, ఆ నిల్వల్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే తక్కువ రేట్లో ఉంటే రేపు పొద్దున ఎక్కువ అమ్ముకుంటే వాళ్ళు లాభం కదా. ఎవరైనా ఒక 3 months బ్యాక్ కొనుక్కుంటే 70,000-75,000 ఉంది, ఈరోజు 95,000-99,000 అయింది. అంటే 1,500,000 తక్కువలో ఉంది అంతే. సో అది నాకు తెలిసి ఇవాళ అంటే ఇంకో 2-3-4 days 1 lakh టచ్ అయిపోతుంది. అక్షయ తృతీయ నాటికి డెఫినెట్గా 1 lakh అవుతుంది అనుకుంటున్నా. ఈ లెక్కనే పెరిగితే ఇయర్ ఎండ్కి ఇంకొక 5,000 పెరిగే ఛాన్స్ ఉంది. 1,00,000 దాటిపోతుంది. 1,00,000 దాటిపోతుంది. ఇప్పుడు 1,00,000 అయిపోయినట్టు, 99,000 అంటే ఆల్మోస్ట్ యూఆర్ క్లోజ్ టు 1 lakh. పెద్ద దూరంగా లేరు కదా. మనం మాట్లాడుకున్నప్పుడు 70,000 మొదలు 69,000 70,000 అంటే ఈ గత ఎవ్రీ మంత్ యావరేజ్ 10,000 పెరిగిపోతుంది. మనం 4-5 నెలలు మాట్లాడుతున్నాం, ఎవ్రీ మంత్ 8,000-10,000 పెరుగుతుంది. సో ఇది గోయింగ్ టు బి వెరీ, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో అస్థిరత, అంటే స్టాక్ మార్కెట్లో దెర్ ఈజ్ నో బిగ్ కమిట్మెంట్. ఎందుకంటే రావచ్చు పోవచ్చు, రావడం పోవడం ఇంకా డబుల్ స్పీడ్లో పోతుంది. నేను ఎప్పుడు చెప్తాను, న్యూటన్స్ లా, గ్రావిటేషనల్ లా ఏంటంటే ఒక రబ్బర్ బంతి మీరు పైకి ఇస్తారనుకోండి, 20 seconds పెడితే పడిపోవడానికి 10 seconds పడుతుంది. ఇస్తున్నప్పుడు ఎక్కువ వెళ్తుంది, పడినప్పుడు డబుల్ స్పీడ్లో పడుతుంది. బంగారం కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అట్లా ఉంది. ఇప్పుడు ఏమైనా ఈ 3 ఆప్షన్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ కొద్దిగా బాగుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతుంది, అంటే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి. గోల్డ్ కూడా దానికి పోటీగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే నేను కూడా అమ్మకిసేసే కంపెనీ, నేను కూడా దేనికి తగ్గిపోను, నాకు కూడా ఒక వాల్యూ ఉంది అన్నట్టు అట్లా ఉంది. సో దీనికి కారణాలు అనేకమైన ఉన్నాయి. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం, దేశాల మధ్య యుద్ధాలు, ట్రంప్ తాలూకా నిర్ణయాలు, టారిఫ్ ఎఫెక్ట్ కూడా బాగానే పడుతుంది. టారిఫ్ పడుతుంది, డాలర్ వీక్ అవుతుంది. అంతకుముందు రూపీ వీక్ అయింది. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఈ తీసుకున్న పరిణామాలు అంటే డిస్టెన్స్ వల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పోతుంది, తీసేస్తున్నారు. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్, అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ చూసుకుంటాం. మన దేశం రావాల్సిన ఉద్యోగాలు కానీ డబ్బులు కానీ ఇతర దేశాలు పోతున్నాయి, ఇండియా, చైనా, జపాన్, మెక్సికో, పనామా, ఇవన్నీ, కెనడా, అవి సెల్ఫ్ డిఫెన్స్లో పెట్టుకుంటున్నాడు. ఆయన కాపాడుకుంటాడు, బయట వాళ్ళు రానియకుండా మ్యాక్సిమం ఉండాలి. మన వాళ్ళే ఉద్యోగాలు చేసుకోవాలి, మన వాళ్ళే బిజినెస్ చేసుకోవాలి, మన వాళ్ళే సంపాదించుకోవాలి. వీసా రూల్స్ అవ్వచ్చు, గ్రీన్ కార్డు సిటిజన్షిప్ అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఏమంటే ఇంటర్నల్గా రిసోర్సెస్ డెవలప్ చేసుకోండి, మనం బయట మీద డిపెండ్ అవ్వద్దు.
ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే ట్రంప్ గారు ఒక సపరేట్ టీం పెట్టి అది ఓన్లీ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్. మనం భారతీయులకి లేకపోతే చైనా వాళ్ళకి జపాన్ వాళ్ళకి టర్కీ వాళ్ళకి ఇచ్చే బదులు మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలి మనం స్కిల్స్. కానీ ఓవరాల్గా మనం తీసేస్తే ఆయన కూడా కొద్దిగా లాస్ అనేది ఉంటుంది. అంటే ఆయన ట్రంప్ ప్రకారం ఆయన దేశాన్ని ఆయన కాపాడుకోవడం తప్పు లేదు, మనకి తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతవరకు కంఫర్ట్ జోన్ ఉండి ఇప్పుడు కంఫర్ట్ జోన్ లాగేసి టైట్ చేస్తున్నాడు. ఎవ్రీడే ఉచ్చుని బిగించుకుంటుంది, కొంత గ్యాప్ ఉండేది, స్లో ఇంతవరకు వచ్చేసింది పైకల్లో. ఇంకా ఫర్దర్ ఏంటంటే ప్రాణం పోవడమే ఆ లెవెల్కి వచ్చింది. అంటే ఇప్పుడు ముందు అక్షయ తృతీయ ఉంది కదా సార్ 30వ తారీఖు, మరి అప్పటికి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా? అక్షయ తృతీయ నేను తగ్గదు అనుకుంటా. అక్షయ తృతీయ ఎందుకంటే డబ్బులు వచ్చేది ఎవరు వద్దంటారమ్మా, లక్ష్మి ఈస్ కమింగ్. అంటే పెరుగుతుంది కదా సార్, మరి కొనడానికి ఏమైనా వెనకంజు వేస్తారా అని అనుకోవడానికి లేదంటారా? మనకి హైదరాబాద్ లో కానీ ఇండియాలో డబ్బులకి ఏం కదలేదమ్మా. ట్రెడిషనల్ సెంటిమెంట్ మనకున్న ట్రెడిషన్ ఏ కంట్రీలో ఉండదే ఉన్నది. అంటే వాళ్ళకి రకరకాల ట్రెడిషన్ ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు వాటికన్ చర్చ్లో జనాలు ఎక్కువ ఉండి కలెక్షన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మన ప్రయాగరాజ్లో అవన్నీ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. 60 crores గిన్నీస్ బుక్ రికార్డ్ అంటే అది. సో అలా ఇది గోల్డ్ కూడా ఎవరు సెంటిమెంట్ ఉన్నవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తగ్గరు, రేటు పెరిగిందని మానేరు. కొంతమంది ఒక ఫ్యూ సెగ్మెంట్ ఒక కొంత పర్సెంటేజ్ తగ్గొచ్చు. 1 గ్రామ్ కొనుక్కొని 1/2 గ్రాము, 10 గ్రాములు కొనుక్కొని 5 గ్రాములు వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళకున్న దీన్ని బట్టి చేస్తారు. లేకపోతే గోల్డ్ రేట్ అయితే ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇయర్ ఎండ్కి అనుకున్నాం, ఇది ఇయర్ హాఫ్ కూడా కాలేదు. ఏప్రిల్ అంటే జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఫస్ట్ క్వార్టర్ అయింది. రెండో క్వార్టర్ తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా 1,00,000 లకారం దగ్గర అది 24 క్యారెట్. అదే ఆర్నమెంట్ కొనాలంటే ఇంక ఎక్కువ, ఇంకో 25% యాడ్ చేయాలి. ఆర్నమెంట్ బంగారం దీనికి 7,000 తేడా ఉంటుంది. అంటే సపోజ్ 92,000 అనుకుంటే 92,000 దానికి 25-30% లేబరు, వ్యాట్, వేస్టేజ్. సో 1,20,000 అయినట్టు ఆల్రెడీ. అయితే మరి ముందు పెళ్లిళ్ళ సీజన్లు ఉన్నాయి సార్, మరి ఆడపిల్లలకి పెట్టిపోతలు బంగారం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకనే కదా రేట్లు పెంచేది. ఇప్పుడు ఏ పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ లేదా ఏ ఫంక్షన్ కానీ బర్త్డే గోల్డ్ లేకుండా ఏదైనా ఫంక్షన్ అని చూసారా? ఏది లేదు. అది ఏ క్యాస్ట్ అయినా, ఏ జాతి అయినా, ఏ మతం అయినా, ఏ ఊరైనా, ఏ విలేజ్ అయినా బంగారం లేక అది ఎనీ క్యాస్ట్ రీజన్ మీద కమ్యూనిటీ మీద లేదు. మార్కెట్లో నువ్వెంత ఇచ్చావు, నా కొడుకు ఎంత వేసాను, నా కూతురికి ఎంత వేసాను, నా కోళ్ళకి ఎంత వేసాను, ఇదే చూసుకుంటున్నారు. సో మీ దగ్గర నా దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అంటే హైదరాబాద్ హ్యాస్ అ గుడ్ పొటెన్షియల్. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత గోల్డ్ వాడేవాళ్ళంటే మనం ఒక కంట్రీ. మెయిన్ టన్నుల్లో 20,000 టన్నుల్లో వాడుతున్నాం. అంటే దానికి వెనక ఇప్పుడు బయట వాళ్ళు ఎన్కేస్ చేసుకుంటారు. ఇప్పుడు ఫారెన్ పోతే అక్కడ 2 గ్రాముల చైన్ కూడా వేసుకోరు వాళ్ళు. చాలా మంది ఫారినర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ కాకుండా రియల్ ఫారినర్స్. వాళ్ళకి గోల్డ్ మీద అంత వాళ్ళ మంది మీద తిండి మీద చూసినంత దీని మీద ఉండదు. మన వాళ్ళు తిండి లేకపోయినా పర్లేదు కానీ గోల్డ్ ఉండాలి. గోల్డ్ ఉంటే ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళి అయింది, కోడలు మొత్తం బంగారంతో కప్పిస్తారు కదా. అట్లానే గాలి జనార్దన్ రెడ్డి గారిని ఒక ఆయన ఉంటాడు బెంగళూరులో, ఆయన పెళ్ళి అయినాడు అంతే. జయలలిత కూతురు ఏదో ఒక ఆవిడ. అంటే పెద్ద ఎవరు చేసినా గోల్డ్ని కేజీలు లెక్క వాడతారు, నాట్ గ్రామ్స్. అంటే మార్కెట్లో ఈ గోల్డ్ రన్ అనేది ఎక్కడ వరకు కొనసాగుతుంది అంటే సార్? అది $1 million క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే మనం ఊహలు అంచనాలు దాటి వెళ్ళిపోతుంది. మనం 1 year అనుకుంటే అది 6 నెలలు కూడా 5 నెలల్లోనే తగిలింది. మనం మాట్లాడేది నవంబర్ డిసెంబర్, అప్పుడు 1 year అనుకున్నాం. 1 year 6 నెలలు కూడా కాలేదు. ఎందుకంటే ట్రంప్ వచ్చాక కూడా నిర్ణయాలు చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది కంట్రీ అండ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది హోల్ వరల్డ్. ట్యాక్స్లు భరించుంటే 100% వేస్తా అంటాడు, 100% 125% వేస్తాడు, డబుల్ చేస్తాడు, భయపెడుతున్నాడు. అంటే ఆందోళనకరమైన విషయం అలజడి క్రియేట్ చేస్తున్నాడు. అది నిజంగా అవుతుంది అలా. చాలా మంది ఏమంటారు ఫస్ట్ 1 yearలో ఇంత స్టిఫ్నెస్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్లో ఉండదు అన్నాడు. బట్ ఇప్పటి వరకు January 20 నుండి ఆయన తీసుకున్నాడు. February, March, April కరెక్ట్ 3 నెలలు అయింది. 3 నెలల్లో 300 డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఏ ప్రెసిడెంట్కి ఆ ఘనత దక్కలేదు, ఈయనకి దక్కింది. సో ఆయన చిచ్చరపిడిగా అంటారా లేకపోతే ఏమంటారో తెలియదు. ఆయన ఒక్క యాంగిల్లో కరెక్ట్ వాళ్ళ దేశం గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళ దేశం గురించి మిగతా దేశాలని ఇబ్బంది పెట్టకూడదు కదా. సార్ ఏదేమైనా అంటే ఒకవేళ తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇంతవరకు తగ్గుతుందండి. అప్ అండ్ డౌన్ నార్మల్ అనుకున్న డ్రాస్టికల్ గా తగ్గదండి. 5-10% తగ్గే సూచనలు ఉన్నాయి. 10-15 కంటే దాటదు అనుకుంటున్నా. 90,000కి దిగదంటారు? దిగకపోవచ్చు, ఎందుకంటే 1,00,000 కంటే 10% ఒకరు ఇప్పుడు గత 1 monthలోనే 10%, 15% పెరిగింది గోల్డ్. మన లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు 93,000 ఎంత అన్నారు, అక్కడికి 5% పెరిగింది. 1 నెల 2 నెలల ముందు పోతే 15% పెరిగినట్టే కదా. ఇప్పుడు మీరు అందుకే ఇప్పటి నుండి 5 years అంటే 2020లో కరోనా టైంలో కరోనా ముందులో
44,000-45,000 ఉండేది. ఎస్ 5 years బ్యాక్. ఇప్పుడు 110%, 45, 90, 99 అయిపోయింది. సో 110% పెరగడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఇంకా రేపో మాపు లక్షకి లకారానికి దగ్గరలో ఉంది బంగారం. 100% అవుతుంది. 100%. దాంతో లక్కీగా వాళ్ళు స్ట్రాటజీగా పెంచుతున్నారు. ఎస్ ఇవన్నీ కూడా ఒక మాఫియా అండి. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, డిజిటల్ మార్కెట్, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఎవరికి ఊహించలేడు. ఒకటి అనుకుంటే ఒకటి గుర్రాలు ఉంటాయి, రేస్ కోర్స్, ఎస్ అది చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. బెట్టింగ్లు మొన్న ఎవరో 20 లక్షల బాబు చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళంతా భరించలేక. ఇది చాలా వెరీ క్యాలిక్యులేట్ అనుభవంతో వెళ్ళాలి. డెసిషన్స్ పెట్టుకోవాలి. ఎవరు పడతారో డెసిషన్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఎస్ థ్యాంక్ యూ.